వల్లభనేని వంశీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? లోకేష్ రెడ్ బుక్లో నెక్స్ట్ పేరు ఎవరిది? ఇప్పుడు ఇదే ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఆల్రెడీ కిడ్నాప్, దాడి, బెదిరింపుల కేసుల్లో వల్లభనేని వంశీపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత ఇంకో 6 కేసులు ఆయనపై పెట్టారు. అంటే ఇప్పట్లో వల్లభనేని వంశీ బయటకు వచ్చే ఛాన్స్ లేదన్నమాట. ఈ దెబ్బతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్లో ఏ లీడర్లు అయితే టీడీపీని, చంద్రబాబుని, లోకేష్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ నోరు పారేసుకోవడమే కాకుండా అవినీతి అక్రమాలకి తెగబడి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారో వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. నిజానికి ఎలక్షన్ ముందే అసెంబ్లీలో నారా లోకేష్ రెడ్ బుక్లో అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ అధికారంలోకి వచ్చాక ఒక్కళ్ళని కూడా వదిలేదే లేదని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే లోకేష్ చెప్పినట్టే తప్పు చేసిన ఒక్కొక్కళ్ళని టీడీపీ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక రీసెంట్గా వంశీ అరెస్టుతో మిగిలిన వైసీపీ నాయకులు భయం మొదలైంది. ఇక నెక్స్ట్ మనమే అని అర్థం కావడంతో సైలెంట్గా కొడాలి నాని, జోగి రమేష్, రోజా, పేరు నాని లాంటి వాళ్ళు ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే అసలు లోకేష్ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉండే ఛాన్స్ ఉంది, వాళ్ళు చేసిన అవినీతి ఏంటి, వాళ్ళపై ఎలాంటి కేసులు పడే ఛాన్స్ ఉంది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రాజకీయ చాణక్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? రాజకీయాల్లో చాణక్యుడు అని ఎలాంటి లీడర్లని అంటారో తెలుసా? ఈ రెండింటికి క్లియర్ కట్ ఆన్సర్ కావాలంటే ఏపీలో చంద్రబాబు నాయుడుని చూడండి. ఎందుకంటే ఆయన నిర్మించిన బుర్ర ప్రస్తుత తరం లీడర్లలో ఎవరికైనా ఉంటుందని నేను అనుకోను. దానికి కారణం ఇప్పుడు ఏపీలో చంద్రబాబు పనిచేస్తున్న విధానమే. చంద్రబాబు విజనరీ అని, ఒక స్ట్రక్చరల్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో, మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో చంద్రబాబు విజన్ చాలా బాగా ఉపయోగిస్తారని మనకి తెలుసు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అయితే ఇదంతా ఒకవైపే. రెండో వైపు ఆయన తన అపోజిషన్ని, ముఖ్యంగా మంచి పనులకి అడ్డు తగులుతూ అవినీతి అక్రమాలు చేసే వాళ్ళని సైలెంట్ కిల్లర్లా చావు దెబ్బ కొట్టి మళ్ళీ లేవకుండా చేసే తెలివి ఆయన సొంతం. అందుకే ఆయన్ని మోడ్రన్ చాణక్యుడు అని అంటే కరెక్టే అనిపిస్తుంది. ఆయనకి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి యంగ్ అండ్ పవర్ఫుల్ మెంటాలిటీస్ తోడవడంతో వైసీపీ కంప్లీట్గా కార్నర్ అయిపోతుంది. అలాగని చంద్రబాబు ఏదో వేగ్గా ప్రత్యర్థులను దెబ్బ కొట్టడం లేదు. అంటే డైరెక్ట్గా జగన్ని టార్గెట్ చేయకుండా ముందు జగన్కి సపోర్ట్గా పిచ్చవాగుడు వాగే సోషల్ మీడియా కొమ్మల్ని కొట్టే పని స్టార్ట్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబుల్లో టీడీపీ, చంద్రబాబు, లోకేష్, జనసేన, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతూ తిట్టే వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రెడ్డి గారమ్మాయి ఇలా చాలామందిని అరెస్ట్ చేయించారు. వీళ్ళలో కొంతమంది ఇంకా లోపలే ఉన్నారు. ఆ తర్వాత శ్రీరెడ్డి, పోసాని, ఆర్జీవీలపై కూడా కేసులు పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇంకెవరైనా అలాంటి పోస్టులు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ముందు వైసీపీ చెట్టుకి ఉన్న చిన్న చిన్న కొమ్మలైన సోషల్ మీడియాని కట్ చేశారన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇటు ఈ చిన్న కొమ్మలకి, అటు వైసీపీ మూలస్తంభం జగన్కి మధ్యలో ఉండే కీలక లీడర్లను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కో లీడర్ చేసిన అవినీతిని, అక్రమాలని బయటకు లాగుతూ వాళ్ళని లోపలేసే పని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. జగన్కి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి కూడా ఈ కేసుల భయమే కారణమని స్వయంగా జగనే చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ వికెట్ డౌన్ అయింది. ఈ లిస్ట్లో నెక్స్ట్ కొడాలి నాని, పేని నాని, జోగి రమేష్, రోజాలు ఉండే ఛాన్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళలో పేని నాని ఇప్పటికే రేషన్ స్కామ్ కేసులో ఇరుక్కుని ఉన్నాడు. కొడాలి నానిపై పేకాట క్లబ్, గుడివాడ టీడీపీ ఆఫీస్పై దాడి కేసు, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. అలాగే జోగి రమేష్పై అగ్రిగోల్డ్ కేసు ఉంది. చివరిగా రోజాపై స్పోర్ట్స్ ఈవెంట్ల పేరుతో 100 కోట్ల అవినీతి చేశారనే కేసులున్నాయి. దీనిపై కూడా ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఇదే కాకుండా భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా ఇలా అన్ని రకాల అవినీతి మార్గాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని కూటమి నేతలు అంటున్నారు. అంటే వీటన్నిటి మీద త్వరలో విచారణ జరిపి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలందరినీ లోపలేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఈ 4 ఏళ్లలో ఈ పెద్ద కొమ్మలందరినీ కొట్టేసి చివరిలో జగన్ పాపాల చిట్టా విప్పి అతన్ని కూడా చట్ట ప్రకారం జైలుకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టుంది టీడీపీ. జగన్పై ఇప్పటికే ఎన్నో అవినీతి కేసులున్నాయి, అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. వాటి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ మధ్యకాలంలో ఆయన ఈగో వల్ల కానీ, చెప్పుడు మాటలు వినడం వల్ల కానీ తన వాళ్ళందరినీ, తన మంచి కోరి పనిచేసే వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు జగన్. ఫలితంగా ఒంటరి వారైపోయారు.
ముందు షర్మిల విజయమ్మలను దూరం చేసుకున్నారు. ఆ తర్వాత విజయసాయి వెళ్ళిపోయారు. ఇంకా ఎంతోమంది పేరున్న లీడర్లు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు ఏపీలో జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి జగన్ బయటపడాలంటే ముందు ఆయన తన ఇగోని పక్కన పెట్టి పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలి. నాయకుల్లో ధైర్యం నింపుతూ కార్యకర్తలకి అండగా ముందుకెళ్ళాలి. కానీ అది సాధ్యమా అంటే ఏమో కష్టమే. ఛాన్స్ చాలా తక్కువ. అందుకే వచ్చే జనరల్ ఎలక్షన్స్ లోపు అంటే 2029 లోపు జగన్ని వైసీపీని ఏపీ నుంచి క్లీన్ చేసేస్తే ఎదురు అనేదే లేకుండా ముందుకెళ్ళొచ్చని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమంటారు? కూటమి సర్కార్ ప్లాన్ సక్సెస్ కాగలదా? జగన్ని వైసీపీని ఏపీలో లేకుండా చేయడం సాధ్యమేనా? అలాగే ఇప్పుడు జరుగుతున్న అరెస్ట్లపై టీడీపీ రెడ్ బుక్ రాజకీయంపై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే వైసీపీ మళ్ళీ బలపడాలంటే జగన్ ఏం చేస్తే బాగుంటుంది? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.